రామ్ చరణ్ బుచ్చిబాబు సనా కాంబోలో ఓ సినిమా తెరకెక్కబోతోంది. ఈ సినిమాలో హీరోయిన్ జాన్వీ కపూర్ యాక్ట్ చేయబోతున్నారు. తాజాగా జాన్వీ కపూర్ తండ్రి బోనీ కపూర్ దీనిపై క్లారిటీ ఇచ్చారు. రామ్ చరణ్ నెక్స్ట్ మూవీలో త్వరలో జాన్వీ కపూర్ జాయిన్ అవుతారని బోనీ కపూర్ తెలిపారు. దీంతో రామ్ చరణ్ బుచ్చిబాబు సనా మూవీస్ పై హైప్ బాగా పెరిగింది. ఇటీవల ప్రభాస్ కల్కి మూవీ కొత్త షెడ్యూల్ స్టార్ట్ అయింది. ప్రస్తుతం ప్రభాస్ దిశా పటానీతో ఓ రొమాంటిక్ సాంగ్ ను షూట్ చేస్తున్నారని సమాచారం. అలాగే దిశా పటానీ కల్కిలో కీలక పాత్రలో యాక్ట్ చేస్తున్నారని తెలుస్తోంది. దీనిపై త్వరలో క్లారిటీ ఇవ్వబోతున్నారని సమాచారం. గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ పై టాక్ నడుస్తోంది. సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లో రిలీజ్ చేయబోతున్నారని సమాచారం. దీనిపై త్వరలో మేకర్స్ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇవ్వబోతున్నారు. గేమ్ చేంజర్ మూవీలో రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా యాక్ట్ చేస్తున్నారు. డైరెక్టర్ శంకర్ ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం గేమ్ చేంజర్ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సందీప్ కిషన్ నటించిన ఊరు పేరు భైరవకొన మూవీ 3 రోజుల్లో 20 కోట్ల పైన వసూలు రాబట్టింది. ఈ సినిమాని విఐ ఆనంద్ తెరకెక్కించారు. ఊరు పేరు భైరవకొన సినిమాలో వర్ష, బొలమ్మ, కావ్య థాపర్ హీరోయిన్లుగా యాక్ట్ చేశారు. ఈ సినిమా 16న రిలీజ్ అయింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో యాక్ట్ చేసిన సినిమా ఆపరేషన్ వాలంటైన్. ఈ సినిమా ట్రైలర్ ని తెలుగులో రామ్ చరణ్, రేపు హిందీలో సల్మాన్ ఖాన్ రిలీజ్ చేయబోతున్నారు. మార్చి 1న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, హిందీ భాషల్లో ఈ సినిమా రిలీజ్ అవుతుంది. ఇప్పటికే ఈ సినిమా దేశవ్యాప్తంగా మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది. తాజాగా ఈగల్ మూవీ 50 కోట్ల క్లబ్ లకు చేరిపోయింది. ఫిబ్రవరి 9న రిలీజ్ అయిన ఈ సినిమా మంచి టాక్ ని సొంతం చేసుకుని బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. మాస్ మహారాజా రవితేజ హీరోగా, కావ్య థాపర్, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్స్ గా యాక్ట్ చేశారు. డైరెక్టర్ కార్తిక్ కటంనేని ఈ సినిమాను తెరకెక్కించారు. వరుస మూవీస్ తో విజయ్ దేవరకొండ జోరు చూపిస్తున్నారు. ఏప్రిల్ 5న ఫ్యామిలీ స్టార్ తో ప్రేక్షకుల్ని పలకరించబోతున్న విజయ్ దేవరకొండ తాజాగా మరో సినిమాతో రెడీ అయిపోయారు. గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో V12 వర్కింగ్ టైటిల్ తో ఓ మూవీని తెరకెక్కించబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే కొంత చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా వచ్చే నెలలో మరో షెడ్యూల్ పట్టాలేకపోతుందని టాక్ వినిపిస్తోంది. అటు రాజకీయాలు, ఇటు సినిమాలు బిజీగా ఉన్నారు పవన్ కళ్యాణ్. సుజిత్ డైరెక్షన్ లో ఆయన యాక్ట్ చేస్తున్న ఓజీ మూవీ సెప్టెంబర్ లో రిలీజ్ కాబోతోంది. అయితే ఈ సినిమా నుంచి ఓ ఆసక్తికరమైన అప్డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ మూవీలో భయంకరమైన మాఫియా డాన్ అయిన పవన్ కళ్యాణ్ కొన్ని కారణాల వల్ల 10 ఏళ్ల పాటు మాఫియాకు దూరంగా ఉంటారని ఫిలిం నగర్ లో టాక్. భ్రమయుగం మూవీ తెలుగు డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ని సితారా ఎంటర్టైన్మెంట్స్ తగ్గించుకుంది. ఈ నెల 23న ఏపీ, తెలంగాణలో భ్రమయుగం మూవీ తెలుగులో రిలీజ్ కాబోతోంది. భ్రమయుగం మూవీ ఫిబ్రవరి 15న రిలీజ్ అయ్యి మంచి టాక్ ని సొంతం చేసుకుని సక్సెస్ఫుల్ గా బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. నేచురల్ స్టార్ నాని, టాలెంటెడ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ కాంబినేషన్ లో వస్తున్న మరో మూవీ సరిపోదా శనివారం. యాక్షన్ ఎంటర్టైన్మెంట్ గా వస్తున్న ఈ మూవీ డివివి బ్యానర్ లో తెరకెక్కుతోంది. ప్రస్తుతం సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా నుంచి ఒక స్పెషల్ అప్డేట్ ను మేకర్స్ అందించారు. వచ్చే శనివారం స్పెషల్ ట్రీట్ ఎదురుచూస్తోందంటూ ఫోటోను షేర్ చేశారు మేకర్స్. నితిన్ హీరోగా వెంకీ కుడుమల డైరెక్షన్ లో రూపొందుతున్నటువంటి చిత్రం రాబిన్ హుడ్ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీకి సంబంధించి మున్నార్ షెడ్యూల్ పూర్తయినట్టుగా మేకర్స్ అనౌన్స్ చేశారు. భారీ యాక్షన్ బ్లాక్ ను కంప్లీట్ చేశారంటూ సమాచారం. త్వరలోనే నెక్స్ట్ షెడ్యూల్ ను ప్రారంభిస్తామని మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. ఇప్పటికే రిలీజ్ అయిన రాబిన్ హుడ్ టైటిల్ గ్లింప్స్ సినిమాపై ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేస్తోంది. త్రివిక్రమ్, విజయ్ తలపతి కాంబోలో ఓ సినిమా తెరకెక్కబోతున్నట్టుగా సమాచారం. ఈ సినిమా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో నడవబోతోంది. ఇప్పటికే త్రివిక్రమ్ చెప్పిన కథ విజయ్ కి తెగ నచ్చినట్టు తెలుస్తోంది. ఈ సినిమాని 300 కోట్లతో భారీ బడ్జెట్ తో హరిక హాసిని క్రియేషన్స్ నిర్మించబోతున్నట్టుగా సమాచారం. యువ సామ్రాట్ నాగ్ చైతన్య హీరోగా, చందు మున్నెట్టి డైరెక్షన్ లో వస్తున్న మూవీ తండేల్. సాయి పల్లవి ఈ మూవీలో హీరోయిన్ గా యాక్ట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ పై సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. తండేల్ చిత్రాన్ని ముందుగా సెప్టెంబర్ లో అనుకోగా ఇప్పుడు దసరాకు రిలీజ్ చేస్తారని తెలుస్తోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఇటీవల రిలీజ్ అయిన చిత్రం గుంటూరు కారం బాక్సాఫీస్ వద్ద భారీగా కలెక్షన్లు కొల్లగొట్టిన ఈ మూవీ కుర్చీ మడతపెట్టి సాంగ్ యూట్యూబ్ లోను దూసుకెళ్తోంది. యూట్యూబ్ లో కుర్చీ మడతపెట్టి సాంగ్ 100 మిలియన్స్ కు పైగా వ్యూస్ తో సత్తా చాటుతోంది. సూపర్ స్టార్ రజనీకాంత్, లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో తలైవార్ 171 చిత్రం తెరకెక్కబోతోంది. ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. తాజాగా ఈ సినిమా గురించి, సినిమాలో రజనీకాంత్ పాత్ర గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు లోకేష్. ఈ సినిమాలో రజనీ పాత్ర చాలా కొత్తగా ఉంటుందని, ఫస్ట్ టైం గ్రే షేడ్స్ లో ఉన్న పాత్రలో రజనీ కనిపిస్తారని లోకేష్ చెప్పాడు. లోకేష్ కామెంట్స్ తో ఇక రజనీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చి సక్సెస్ అయిన వెబ్ సిరీస్ సేవ్ ది టైగర్స్ తేజ కాకుమాను డైరెక్షన్ చేసినటువంటి ఈ మూవీ గతేడాది ఏప్రిల్లో రిలీజ్ అయి రికార్డు స్థాయిలో వ్యూస్ దక్కించుకుంది. అయితే తాజాగా ఒక కొత్త పోస్టర్ ను రిలీజ్ చేసి ఈ సిరీస్ పార్ట్ 2 అప్డేట్ ఇచ్చారు మేకర్స్. మార్చి ఫస్ట్ వీక్ లో ఈ సీజన్ 2 రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. త్వరలోనే అఫీషియల్ గా అనౌన్స్ చేయబోతున్నారు.
రాజమౌళి మహేష్ బాబు కాంబోలో ఓ సినిమా తెరకెక్కబోతోంది. తాజాగా ఈ సినిమా టైటిల్ గా మహారాజుగా నిర్ణయించారని టాక్ నడుస్తోంది. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. యాక్షన్ అడ్వెంచర్ గా ఈ సినిమా తెరకెక్కబోతోంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వార్ 2 మూవీలో యాక్షన్ సీన్స్ ప్రత్యేక హైలైట్ గా నిలవబోతున్నాయనే సమాచారం వినిపిస్తోంది. ముంబైలో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ మధ్య తెరకెక్కించే యాక్షన్ సీన్స్ ఓ రేంజ్ లో ఉండబోతున్నాయి. వార్ 2 మూవీ షూటింగ్ లో ఈ నెల 23 నుంచి హృతిక్ రోషన్ జాయిన్ అవుతున్నారు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ 2 వారాల గ్యాప్ తర్వాత అడుగు పెట్టబోతున్నారు. వార్ 2 మూవీ వచ్చే ఏడాది ఆగస్టు 14న రిలీజ్. సుభిషి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై వేణుగోపాలరెడ్డి నిర్మిస్తున్న సినిమా లగ్గం. భీమరదేవరపల్లి బ్రాంచ్ సినిమాతో దర్శకునిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న రమేష్ చెప్పాలా ఈ సినిమాకు రచన, దర్శకత్వం వహిస్తున్నారు. ఫిబ్రవరి 5న పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఫిబ్రవరి 23 నుంచి వరపూజతో రెండో షెడ్యూల్ ప్రారంభం కాబోతుందంటూ మేకర్స్ తెలిపారు. రాజేంద్ర ప్రసాద్, రోహిణి, సాయి రోనాక్, ఎల్బీ శ్రీరామ్ ఇతరులు ఇందులో యాక్ట్ చేశారు.